ఈరోజు సోమవారం అండి. సోమవారం భోజనం చేయం కదా, సాయంత్రం పూట చపాతీ చేయలే, కూర ఉంది కదా అన్నాడు ఈయన. పప్పు కూర వండాను పొద్దున పూట. ఇంకా సరేలే కొంచెం కలుపుతున్నానండి, చెర్రెండు చేద్దామని చపాతీలు. కొంచెం ఉప్పేసి కొంచెం నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేస్తే స్మూత్గా వస్తాయిలే అని కొంచెం నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసాను. పిండి కలుపుతున్నాను అనమాట. పిండి కలుపుకొని అయిపోయింది. పిండి కలపటం పక్కన పెట్టేసాను అనమాట. పిండి కలిపి బాగా నానొద్దులే, కాసేపు ఉంటేనని పక్కన పెట్టి ఇక చేసాను అనమాట. చెర్రెండు చేశాను అనమాట. ఈరోజు సోమవారం టిఫిన్ చేస్తాం కదా, భోజనం చేయం కదా అని చెర్రెండు చపాతీలు చేశాను అనమాట. పిండి కలిపి 4 చేసి ఆడబెట్టుకున్నానండి. 4 చేసి ఆడబెట్టుకొని ఇక పొయ్యి ముట్టించి ప్యానం పెడదాంలే అని ఇంకా మొత్తం 4 చేసేసుకున్నాను. పొయ్యి ముట్టించి ప్యానం పెట్టి ఒకటి కాల్చాను అనమాట. ఒకటి కాల్చి ఒకటి అక్కడ పెట్టి ప్లేట్లో ఇంకా 2 ఉండే కాల్చాల్సినవి మొత్తం కాల్చేసాను. పప్పు కూర పెట్టేసి ఆయన నేను ఇద్దరం తినేద్దామని 1 నిమిషం 2 ప్లేట్లు ఒకసారి పెట్టేశాను. ఆయన ఇంట్లో కూర్చుని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి నేను కూడా తీసుకెళ్ళాను అనమాట. ఇద్దరం తినేసాం అనమాట. సోమవారం చపాతీ తినేసాం అనమాట టిఫిన్ కింద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. బాగున్నాయండి చపాతీలు మాత్రం చాలా టేస్ట్గా కుదిరినాయి. ఒక బొట్టు నెయ్యి వేసేటప్పటికి ఉల్లిపాయ ముక్కలు కోసి ఆయన నాకు కూడా 2 అక్కడ పెట్టాడు చపాతీలోకి. బాగుంటాయి అంటారు. ఏందో నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ అక్కడ పెడతాడు కోసి తినమని. ఆయన పెట్టుకుంటా నాకు పెట్టాడు. ఓకే అండి.